పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశమును పాడు చేయబడిన కాలమున, యోధావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక, నేను మిమ్మును తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణములను ఒంటెల సాలగా చేసేదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనసులో తిరస్కారము కొలది ఉల్లాసించితిరి గనుక, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్ని జనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును. జనము కాకుండా మిమ్మును నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికీ యోధావారికిని భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందురుగాక. గనుక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములకు బెత్తెసిమోతును, బయాల్మెయోనును, కిర్యతయిమును, మోయాబీయులను సరిహద్దులుగానున్న పట్టణములన్నిటినీ, అమ్మోనీయులను అందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకొనినట్లు నేను ఇలాగన వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏదోమీయులు యోధ వారి మీద పగ తీర్చుకొనుటిలో వారు బహుగా దోషులైరి గనుక, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము మీద నా చెయ్యి చాపి మనుషులనేమి పశువులనేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూరుదురు. నా జనులైన ఇశ్రాయేలు చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఏదోమీల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఏదోమీలు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారే తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అంతటితో యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమెన్.